గొలలు భలే ఉన్నాయి. మావయ్య ఫైట్ సీన్స్ అయితే అదిరిపోయింది. పాప మంగళం సీన్ అన్న జోకర్ అయిపోయాడు. భలే ఉంది కదా మావయ్య. ఇంకోసారి వెళ్దాం సినిమాకి. ఇక్కడే ఉంటే గనక ఖచ్చితంగా సినిమా హాల్లో ఉండిపోతానంటావేమో. రేపు పొద్దున్న స్కూల్ ఉంది మర్చిపోయా. ఏంటి స్కూలా? ఏంటి పెన్నమ్మా హాఫ్ డే స్కూల్సే కదా, రేపు వెళ్తే ఏంటి వెళ్ళకపోతే అనుకున్నారా? నువ్వు ఎలా అంటావని నాకు తెలుసు. అందుకే నేను ఈ రోజు అసలు సినిమాకి కూడా తీసుకురాకూడదు అనుకున్నా. ఎందుకు తీసుకొచ్చినట్టు? ఎందుకు తీసుకొచ్చినట్టు నన్ను అడుగుతున్నావా? రాత్రి 10 అయినా పడుకోకుండా ఓ తెగ పుష్పరాజ్ అనే సినిమా చూడాలని ఒక్కటే నన్ను టార్చర్ చేయడం. నీ టార్చర్ తట్టుకోవడం కంటే సినిమాకి తీసుకురావడం బెటర్ అనిపించింది. ఊరుకోండి పెనమయ్య, ఎందుకు అలా పొగుడతారు నన్ను? ఒక పుష్ప 2 రిలీజ్ కి ఇలాగైపోతే అసలే నెక్స్ట్ వీక్ ప్రభాస్ అన్నది సలార్ మూవీ రిలీజ్ ఉంది. దానికి ఏమైపోతారో, దానికి టికెట్లు అడిగితే ఏమంటారో. మామయ్య వింటున్నా. సలార్ రిలీజ్ కో టికెట్లు కావాలంట. నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా లేకపోతే థియేటర్లో కూర్చొని ఈలలు వీలలు వేసుకోవడానికి వెళ్తున్నావా? నాకు అర్థం కావట్లేదు షించాన్. నీ చదువు ఏమవుతుంది? నువ్వు ప్రతిరోజు ఇలా సినిమాలకు వెళ్తూ పోతే. నేను స్కూల్లో ఎప్పుడో ఫస్టే కదా వచ్చేది. వస్తున్నావురా, స్కూల్ నుంచి ఇంటికి మాత్రం ఫస్ట్ వస్తున్నావు, కానీ చదువులో మాత్రం లాస్ట్ వస్తున్నావు. ఎందుకురా ప్రతిసారి నువ్వు ఇలా వెనకబడిపోతే ఎలా? నీకంటే చూడు ఆ కజమ్మగడు ఎంత బాగా చదివి ముందుకు వెళ్తున్నాడు. నువ్వు మాత్రం అదే 4th క్లాస్ లో కూర్చొని 4 ఇయర్స్ చదువుకుంటావా? చూడండి, ఎవరిదో కార్ బ్లాస్ట్ అయిపోతుంది. త్వరగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం పదండి. కార్ తగలబడిపోతుంది. అసలే అర్ధరాత్రి. ఈ టైంలో రోడ్లో ఒక్క ఆటో కూడా రాదే. ఎవరు లేడీలా ఉన్నారు? హలో మేడం, ఏంటి అర్ధరాత్రి పూట ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నారు? ఇక్కడ ఒక బస్సు ఒక ఆటో కూడా రాదండి. త్వరగా మీ ఇంటికి వెళ్ళండి. ఎవరో దొంగ వేదలు అర్ధరాత్రి సమయంలో నా కారు చోరీ చేసి కారు తగలబెట్టి వెళ్ళిపోయారు. దయచేసి నాకు సహాయం చేస్తారా? తప్పకుండా అండి, సహాయం చేయడానికి కదా ఈ పెన్ స్టార్ ఉంది. ఒక్క నిమిషం, ఇంజన్ లేదు ప్రాబ్లం అనుకుంటా. షిన్చాన్, మన కారు డిక్కీలో టూల్ కిట్ ఉంది, ఒకసారి వెళ్ళి తీసుకురాపో. ఈ లోపల అసలు దీని లోపల రేడియేటర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఓ ఇదే మెయిన్ ప్రాబ్లం, రేడియేటర్ వల్ల ప్రాబ్లం అనుకుంటా. షిన్చాన్ వెళ్ళి వినబడట్లేదా? టూల్ కిట్ తీసుకురాపో. వినబడుతుంది. టూల్ కిట్ ఎక్కడ ఉంది ఇప్పుడు? అరే మన దగ్గర టూల్ కిట్ వెనకాల చూడండి. దయ్యం ఏంటిది మావయ్య? అది మనిషి కాదు, దయ్యం. వెళ్ళిపోదాం పదండి. ఏంట్రా దయ్యం గీయం అంటావు? వెళ్ళి టూల్ కిట్ తీసుకురారా అంటే. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి పెన్నమ్మయ్య. కలలా మెదిలే కల నేనే. ఎవరిది? వామ్మో, ఇది నిజంగానే దయ్యం. ఎవరితో నువ్వు పక్కకెళ్ళు. ఒరే షిన్చాన్ రారా, త్వరగా రా, దీని నుంచి త్వరగా తప్పించుకుని వెళ్ళాలి. ఏంట్రా ఇది? మనిషి అనుకున్నాను, దయ్యమా? ఇదేంట్రా మన వెనకాల పడుతుంది? మంత్రం ఉంది కదా, ఓం పెనం జయంజనేయం ప్రసన్నంజనేయం, ఓం పెనం జయంజనేయం ప్రసన్నంజనేయం. వామ్మో, ఇదేంట్రా మన వెనకాల పడతానే ఉంది. కంగారు పడక షిన్చాన్, ఈ పెన్నమ్మ ఉన్నాడు కదా చూసుకుంటాడు. జయంజనేయం ప్రసన్నంజనేయం, ఓం పెన్నం. త్వరగా పద. ఇంట్లోకి వెళ్ళి మనం హనుమాన్ చాలీసా చదివితే ఖచ్చితంగా ఎటువంటి దయ్యాలు కూడా మన దగ్గరకైతే రావు. రా షిన్చాన్ రా. పదండి. నాకు చాలా భయంగా ఉంది పెనమయ్య. అది మనం ఇంటి వరకు వచ్చేస్తే నన్ను చంపేస్తున్నాను, భయంగా ఉంది. ఇదంతా నీ వాళ్ళేరా. నువ్వు అనవసరంగా సెకండ్ షోకి సినిమాకి తీసుకెళ్ళమనో. ఇప్పుడు చూడు, దయ్యం ఎదురే మనల్ని ఇలా పట్టి పీడిస్తుంది. సారీ పెన్నమయ్య, దయచేసి నన్ను క్షమించండి. ఇదంతా నా వల్ల. ఇంకోసారి ఎప్పుడు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళమని అడగను. మామయ్య ఎలాగైనా సరే దయ్యం నుంచి నన్ను కాపాడండి. దానికి ఒకటే మార్గం ఉంది. పిల్లలు, చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఆ దయ్యం వదిలి వెళ్ళిపోవాలని కామెంట్ చేయండి. అరే, ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరబ్బా? సైమన్ ఏంటి? సైమన్ బాబాయ్ చెప్పండి. ఏంటి బాబాయ్? ఏంటి అర్జెంటుగా మాట్లాడాలా? ఏంటో చెప్పండి. ఫోన్లో మాట్లాడే విషయం కాదా, దగ్గరగా వచ్చి మాట్లాడాలా? సరే బాబాయ్. షిన్చాన్ కూడా తీసుకురానా? సరే ఇప్పుడే తీసుకువస్తున్నాలే. నా దగ్గరే ఉన్నాడు, మేల్కొనలే. సరే పెట్టేసేయండి. షిన్చాన్ ఎందుకో సైన్ బాబాయ్ త్వరగా అర్జెంటుగా మాట్లాడాలన్నాడు రా. ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు, డైరెక్ట్గా వచ్చి కలవాలన్నాడు. పద త్వరగా వెళ్ళి మనం సైమన్ బాబాయ్ని కలిసి మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. అలాగే పెన్నమయ్య, కానీ ఇంత అర్ధరాత్రి పూట వెళ్తే మళ్ళీ ఆ దయ్యం మనం వెనక పడితే? కంగారు పడకరా, భయపడకు. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్రెడీ కామెంట్ చేసి లైక్ చేశారు. ఆ దయ్యం ఇక మీద మన మీదకి ఎప్పుడూ వెంటపడదు. నువ్వేం కంగారు పడకుండా ముందు వచ్చి కారెక్కు. అలాగే పెన్నమయ్య. అమ్మయ్య, మీరందరూ లైక్ చేసి కామెంట్ చేస్తున్నారా? అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. ఎందుకని చూస్తున్నారు కానీ లైకులు చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. అందుకే ఇలాగ దయ్యం మమ్మల్ని పట్టి పీడిస్తుంది అనుకుంటా. అవును పెన్నమయ్య, ఇంతకీ సైమన్ తాత ఎందుకు రమ్మన్నట్టు? అది కూడా ఇంత అర్ధరాత్రి వేళలో? నాకు అదే అర్థం కావట్లేదురా. అది కూడా అర్ధరాత్రి పూట నాకు కాల్లో కూడా మాట్లాడలేనంత విషయం డైరెక్ట్గా వచ్చి కలిస్తేనే చెప్పగలను అంటున్నాడంటే ఏదో సీక్రెట్ విషయమే అయ్యి ఉంటుంది. ఇంత అర్ధరాత్రి వేళ చూసారు కదా పిల్లలు, రోడ్డు మీద ఒక కారు, ఒక బైకు, ఎటువంటి వాహనాలు తిరగట్లేదు, ఎటువంటి ప్రజలు కూడా తిరగట్లేదు. అరే ఏంటిది? ఏం జరుగుతుంది? అరే
ఉన్నా పలంగా బ్రిడ్జి మీద నుంచి కారు కిందకు పడిపోయింది. మనకేదో కీడు సంభవిస్తుంది. నాకు అర్థమవుతుంది మనకి ఏదో అపశకునం జరగబోతుందని. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఓకే, మనమైతే మొత్తానికి సైమన్ బాబాయ్ షాప్కి అయితే వచ్చేసాం. అరే సైమన్ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు? ఏంటి సైమన్ బాబాయ్ ఇంత అర్ధరాత్రి వేళ కాల్ చేసి కాల్లో కూడా మాట్లాడి డైరెక్ట్గా వచ్చి కలవమన్నావు? చెప్పండి బాబాయ్ చెప్పండి, ఎందుకు ఇంత అర్ధరాత్రి వేళ వచ్చి కలవమన్నారు? అర్ధరాత్రి వేళ వచ్చి కలవడానికి ఒక కారణం ఉంది. రే పెనస్టార్, నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. ఆ సహాయం చేసి పెడితే నీకెంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు, నీకు బహుమతులు కూడా ఇస్తా. ఇంతకీ ఏం చేయాలో చెప్పండి బాబాయ్. అంత కష్టం ఏమొచ్చింది మీకు? నన్ను సహాయం దీని అడుగుతున్నారు. గురించి నేను ఎవ్వరితో చెప్పుకోలేనురా. కేవలం నువ్వైతేనే దీనికి పరిష్కారం చూపించగలవు. ఖచ్చితంగా నువ్వు నాకు హెల్ప్ చేయగలవు నేనైతే నమ్ముతున్నా. అందుకే నీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నా. చెప్పండి బాబాయ్. సరే ఇంతకీ ఏం హెల్ప్ చేయాలో చెప్పండి. నేను తయారు చేసిన బిలియనర్ బైక్స్ ని రాత్రికి రాత్రి ఏవో దయ్యాలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి. వాటి గురించి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాటిని మేము రికవరీ చేయలేమన్నారా. అందుకే నీ సహాయం కోరి వచ్చాను. పోలీసులు అయితే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అడ్రస్లు అయితే చెప్పగలిగారు, కానీ అక్కడికి వెళ్ళి బిలియనియర్ బైక్స్ తీసుకొచ్చే ధైర్యం అయితే వాళ్ళకి లేదు. అందుకే పెనస్టార్, నీకోసం ట్రక్ కూడా సిద్ధం చేసి ఉంచాను. కేవలం నువ్వు మాత్రమే ఆ దయ్యాల్ని ఎదుర్కొని ఆ బైక్స్ని మళ్ళీ నా దగ్గర తిరిగి తీసుకురాగలవు, నా పరువు కాపాడగలవు. ప్లీజ్ వెళ్ళు, ఈ ట్రక్ తీసుకొని వెళ్ళి ఆ బిలియనర్ బైక్స్ అన్ని నువ్వైతే ఎత్తుకొచ్చేసేయ్. నీకు వాట్సాప్ లో లొకేషన్ కూడా సెండ్ చేస్తున్నా చూడు. అలాగే బాబాయ్ తప్పకుండా. మీరేం బాధపడకండి. ఈ పెన్నో స్టార్ ఉన్నాడు కదా, షించాన్ కూడా నాతో పట్టున్నాడు. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాతో పట్టున్నారు. ఇప్పుడు ఒక్క దయ్యం కూడా నన్ను టచ్ చేయలేదు. మీరేం దిగులు చెందకండి. మీ బిలియనర్ బైక్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. మీకు మాట ఇస్తున్నాడు ఈ పెన్నో స్టార్. ఎలా అన్నా సరే బిలియనర్ బైక్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను తీసుకొస్తాను. మీరైతే లొకేషన్ సెండ్ చేస్తారు కదా. నేను లొకేషన్ సెండ్ చేశాను, జాగ్రత్తరా. అక్కడ అసలే దయ్యాలు తిరుగుతాయి, రక్త పిశాచులు కూడా. ఏ మాత్రం అటు ఇటు అయినా సరే నీ ప్రాణానికి ప్రమాదం. జాగ్రత్త పెన్న స్టార్, జాగ్రత్త. నువ్వేం కంగారు పడకు బాబాయ్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అరే అర్ధరాత్రి 1 గంట వస్తుంది. రేపు పొద్దున మనం 5 గంటల లోపల వాటన్నిటిని అయితే మనం తిరిగి తెచ్చేయాలి పిల్లలు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ ఎక్కడుందో చూద్దాం. ఆల్ రైట్. ఓ గాడ్, ఫస్ట్ లొకేషన్ ఆ బైక్ లొకేషన్ ఎక్కడుందంటే షించాన్. ఎక్కడుంది పెన్నమావయ్య చెప్పండి. ఆ ఫస్ట్ బైక్ లొకేషన్ ఎక్కడుంది చెప్పండి. ఏంటి పెన్నమావ వణుకుతున్నారు ఫోన్ చూస్తూ? ఆ లొకేషన్ ఎక్కడుందంటే గ్రానీ అండర్ గ్రౌండ్ లో ఉందిరా. గ్రానీ హౌస్ అండర్ గ్రౌండ్. వామ్మో, దాని ఇంటి కింద బైక్ ఉంది. ఏంటి, దాని ఇంటి కింద ఉందా? వామ్మో పెన్నమావయ్య, అసలే అర్ధరాత్రి, పైగా అమావాస్య, పైన చూస్తే ట్రైన్, ముందుకెళ్తే ఆ గ్రానీ హౌస్ అంటున్నావు. నాకు చాలా భయంగా ఉంది పెన్నమావయ్య. ఇప్పుడు ఆ గ్రాని ఇంటికి వెళ్ళి మనం ఆ బైక్ తీసుకురావడం అవసరం అంటావా? పదండి పెన్నమావయ్య, ఇంటికి వెళ్ళిపోదన్న మాట వినండి. రేయ్, నువ్వు భయపడకరా. ఏంట్రా ఈ పెన్న స్టార్ అల్లుడు అనిపించుకోవట్లేదు నువ్వు? భయపడతావు ఎందుకలా? ఈ పెన్నమ్మ విన్నాడు కదా, మన వాళ్ళందరూ కామెంట్ చేస్తారు, ఏంటి పిల్లడు ఈ షించాన్ గడు ఇలా భయపడుతున్నాడు. 1 సెకండ్, లొకేషన్ ఇదో కాదో చెక్ చేసుకోవాలి. ఎస్, ఓనీల్స్ ర్యాంచ్. ఎస్, ఇటువైపు యారో మార్క్ చూపిస్తుంది. అండ్ ఆ గ్రానీ హౌస్ దగ్గర అయితే బైక్ ఉన్నట్టు లొకేషన్ అయితే ఉంది. పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారంట. కాకపోతే పోలీసులు కూడా ఆ లొకేషన్కి వెళ్ళిపోతున్నారంట. ఎందుకంటే వాళ్ళకు కూడా భయమే కదా దయ్యాలు గీయాలంటే. అసలుకే రక్త పిశాచి ఆ గ్రాని. ఎలా అన్నా సరే దాని దగ్గర నుంచి ఇప్పుడు మనం మన సైమన్ బాబాయ్ బైక్ని మనం దొంగతనం చేసి తీసుకువెళ్ళాలి. అయినా మనమేం దొంగతనం చేయట్లేదు, అదే దొంగతనం చేసి సైమన్ బాబాయ్ బైక్ తీసుకువెళ్ళింది. కాబట్టి మనం ఆ బైక్ని కాపాడి మళ్ళీ మనం సైమన్ బాబాయ్కి అయితే అప్పచెప్పబోతున్నాం. మనం చేస్తున్నది తప్పు పని అయితే ఏం కాదు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా దాని ఎదురు ఇంటి లోపల నుంచి వెళ్ళలేను. అందుకే వెనక గుమ్మం నుంచి వెళ్తాను. అప్పుడు అది ఖచ్చితంగా ముందు నుంచి ఎవరైనా వస్తారేమో, ముందు కాపలా కాస్తూ ఉండొచ్చు. షించాన్ అడుగులు అడుగు వేసుకుంటూ ఈ పెన్నమ్మ వెనకాలేరా, ఎటువంటి చప్పుడు చేయకుండా రా, సరేనా? అలాగే పెన్నమావయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటి అక్కడ దాక్కుంటారేంటి? గ్రాని కనిపించిందా? నిన్ను మరీ ఓవరాక్షన్ చేయమని లేదురా, కాస్త సైలెంట్గా ఉంటే సరిపోతుంది నువ్వు. ఈడు చూడండి, సందు దొరికింది కదా అని తెగ నన్ను ఆడుకోవడమే పని అయిపోయింది వీడికి. అసలుకే గ్రాని ఇంట్లో ఉన్నాం. ఓ నో, గ్రాని చప్పుడు వినిపిస్తుంది, త్వరగా వచ్చి. రే అదుగురా గ్రాని, సైలెంట్గా ఉండి షించాన్. అది వెళ్ళిన తర్వాత మనమైతే ఆటోమేటిక్గా వెళ్ళి బైక్ ఎక్కడుందో తెచ్చేసుకొని ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. అలాగే పెన్నమావయ్య, అది మళ్ళీ వస్తుంది, దాక్కోండి. ఇది ఏమన్నా నన్ను చూసిందా ఏంటి? అరే నా వైపే వస్తుంది. నా వైపు రావట్లేదు, వేరే గదిలోకి వెళ్ళింది. రా షించాన్. అది మళ్ళీ తిరిగి వచ్చే లోపల మనం త్వరగా బైక్ ఎక్కడుందో వెతికి త్వరగా తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓ గాడ్, అరే అది మళ్ళీ ఇటే వస్తుంది. త్వరగా యువతలకు వచ్చే షించాన్. ఓ నో, దానికి మనం ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు, నా చప్పుడు వినపడకూడదు. సైలెంట్గా రాషించాన్. నా వెనకాలేరా, అడుగులో అడుగు వేసుకుంటూ ఈ పెన్నమ్మ వెనకాలేరా. సరే అయితే అది వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు లొకేషన్ ఎక్కడుందో చూద్దాం. ఓకే, అండర్ గ్రౌండ్కి మనకు బ్యాక్ సైడ్ ఉంది. ఎస్,
ఇదిగో ఇక్కడ కిందకి మెట్లు కూడా ఉన్నాయి. షించాన్ చిన్నగా రా, ఆ బైక్ ఎక్కడన్నా కనబడితే చెప్పు. పెన్నమ్మ బైక్ ఎక్కడ అలాగే ఉందని. అలాగే పెన్నమావయ్య చెప్తాను. అమ్మో గ్రాని నా వెనక రావట్లేదుగా. అమ్మయ్య రావట్లేదు. పెన్నమావయ్య బైక్ ఎక్కడుంది? బైక్ ఎక్కడుంది పెన్నమావయ్య? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ కాదు ఇక్కడ. ఏ చిన్నగా చెప్పమనండ్రా, మరి అలా పందిలా అరవడం కాదు. ఎక్కడా? అరే ఇక్కడే ఉందా బైకు? సరే సరే సరే. వామ్మో, బైక్ చూసావా? బిలియనర్ బైకు, మొత్తం గోల్డెన్ చైన్స్తో కలిపినా. అరే ఇది షార్క్ బైకు. షించాన్ త్వరగా ఎక్కు. ఈ షార్క్కి ప్రాణం వచ్చే లోపల మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఆల్ రైట్ పిల్లలు, మనం ఇక్కడ నుంచి అయితే తప్పించుకోవాలి. పిల్లలు ఈ షార్క్ బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఊరి నాయను, ఇదేంటి తిరగట్లేదు? ఏంటి మామయ్య ఇలా కింద పడేశారు? ఆ గ్రానీకి శబ్దం వినిపించిందంటే త్వరగా మన ఇద్దరిని చంపేస్తుంది. ఇక్కడ నుంచి పారిపోదాం పదండి. అవును కదా, త్వరగా ఇక్కడ నుంచి పారిపోవాలి షించాన్. ఓకే, ఆ గ్రాణి ఇంకా ఇక్కడి వైపు వచ్చినట్టుగా లేదు. దానికి ఏమాత్రం అనుమానం రాకముందు మనం ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, బ్యాక్ డోర్ నుంచి జంప్ అయిపోదాంరా బాబు. ఓ నో, ఏంటి బైకు ఎటు పడితే అటు వెళ్తుంది? ఓసిన షార్క్ బైకు కరెక్ట్గా రూట్లో వెళ్ళవే. ఒక్క నిమిషం, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఆ గ్రాణి ఏమాత్రం మనల్ని చూడలేదు కదా. ఓకే, గ్రాణి ఎక్కడా? అది చూడలేదు, ఇంకా ఇంట్లో లోపలే తిరుగుతుంది. అమ్మయ్యా, మనం బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడం వల్ల మంచిదైంది. అదే ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళంటే ఈ పార్టీకి మనం చనిపోయేవాళ్ళం. చాలరా బాబు, మొత్తానికైతే ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాం. ఆల్ రైట్ గాయ్స్, ఇక ఈ షార్క్ బైక్ని అయితే తీసుకువెళ్ళిపోదాం. ఇంకా మనం 3 బైక్స్ని అయితే స్టీల్ చేయాలి. ఓకే షించాన్, వచ్చి ట్రక్ ఎక్కు. ఇక మనం 3 బైక్స్ని కూడా స్టీల్ చేసి తీసుకువెళ్ళిపోతాం మన సైమన్ బాబాయ్ దగ్గరికి. అలాగే అలాగే పెన్నమయ్య పదండి. అయినా ఏంటి పెన్నమయ్య, బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చిన్నగా మాట్లాడతారు. ఆ దయ్యానికి ఏమైనా వినిపించిందే ఏంటి? రే షించాన్, నీకు తెలియదురా, ఆ గ్రాణి చెవులు మామూలు చెవులు కాదురా, పాము చెవులు. ఎక్కడున్నా పసిగట్టేస్తే మన మాటలు మన వెనకాల వచ్చి మనల్ని చంపేస్తాయి. అసలుకే చూసావు కదా, నిండు పౌర్ణమి. అమ్మో, రేపు అసలుకే అమావాస్య. ఈ లోపల మనం త్వరగా అయితే పొద్దున అయ్యే లోపల మనం ఈ బైక్స్ అన్ని దొంగతనం చేసుకొని తీసుకువెళ్ళిపోవాలి. ఏమాత్రం పౌర్ణమి దాటి అమావాస్య వచ్చినా సరే ఇక అంతే, ఆ గ్రాణీకి ఎక్కువ పవర్లు వచ్చేస్తాయి, మనల్ని అంతం చేసేస్తాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ బైక్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి పిల్లలు. ఆల్ రైట్, ఇప్పుడు ఈ టనెల్ గుండా మనం ఇప్పుడు దాటుకుని వెళ్ళాలి. ఓకే, లొకేషన్ వచ్చేసరికి కొండపైన అయితే ఉంది. ఓ గాడ్, ఇప్పుడు మళ్ళీ మనం కొండపైకి అయితే చేరుకోవాలి. అసలుకే ఇప్పటికే మనం ఒక గ్రాణీ దయ్యం నుంచి తప్పించుకున్నామంటే చూడండి పిల్లలు, ఎంత ఎత్తులో ఉన్నామో. భూగర్భం నుంచి సుమారు మనం ఒక 5000 అడుగుల ఎత్తులో ఉండుంటాం. ఓకే, ఇక్కడైతే ట్రక్ను అయితే పార్క్ చేసి కొద్దిగా అక్కడ ముందున్న ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి చెక్ చేసుకొని వద్దాం. లొకేషన్ అయితే ఇక్కడే చూపించింది నాకైతే. ఆల్ రైట్, బైక్స్ ఎక్కడున్నాయి చూడాలి. అసలే అవి బిలియనర్ బైక్స్, మామూలు బైకుల్లో అయితే ఉండవన్నారు. ఇక్కడైతే 2 బైక్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్స్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ కాపలా కాయడానికి ఎవరు కూడా లేరు. అండ్ ఆ బిలియనర్ బైక్స్ దగ్గర ఖచ్చితంగా దయ్యాలు రాక్షసులు ఎవరో ఒకరు కాపలా కాస్తారనేది తెలుసు. సో ఇప్పుడు ఆ బైక్ ఎక్కడ ఉందనేదే మనం వెతకాలి. షించాన్, నీకు కనబడితే చెప్పు. అలాగే అలాగే పెన్నమయ్య. ఏంటి పెన్నమయ్య, ఏదో లైట్ తిరుగుతుంది? లైట్ తిరగడం కాదురా, ఎవరో తిప్పుతున్నారు అక్కడ. నువ్వు దయచేసి ఇక్కడికి రా, గోడ వెనకాల దాక్కో. నా వెనకాలేరా ఎవరో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ బిలియనర్ బైక్ ఇక్కడ ఉండి ఉంటుంది పిల్లలు. వెయిట్ 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 అదిగో, అక్కడైతే బిలియనర్ బైక్ అయితే ఉంది, కానీ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఎవరు లైట్ ఎవరు వేస్తున్నారో కనిపించట్లేదే. ఎవరై ఉంటారబ్బా? ఎవరో ఉన్నారే ఇక్కడ, మనం ఇద్దరమే కాకుండా. ఎవరొస్తారో రండిరా, మీ అందరినీ చంపేస్తా. బిలియనియర్ బైక్స్ తీసుకువచ్చింది మీ మానవ ప్రపంచాన్ని అంతం చేయడానికి. వామ్మో పెన్నమోయి, ఎవరు పెన్నమోయి? వాడు అలా మాట్లాడుతున్నాడు, అంతం చేస్తున్నాడు, అది ఇది అంటున్నాడు. నేను చిన్నగా మాట్లాడరా, వాడు కూడా ఎవడో గ్రాణీ తాలూకు రాక్షసుడై ఉంటాడు. అరే వాడు అటు సుస్సు పోసుకోవడానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం, మనం త్వరగా వెళ్ళి బైక్ని దొంగలతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోదాం. ఆల్ రైట్, వాడు మనల్ని ఇంకా చూడలేదు, వాడు అటు వెళ్ళిపోయి వెళ్ళాడు. మనమైతే ఇక బైక్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. రా షించాన్, త్వరగా బైక్ ఎక్కు. ఈ బైక్ని కూడా దొంగతనం చేసుకొని తీసుకుని వెళ్ళిపోవాలి. అలాగే అలాగే పెన్నమయ్య, వచ్చేస్తున్నాను. పదండి పదండి పెన్నమయ్య. అమ్మయ్య, మొత్తానికి మా పెన్నమయ్య గోస్ట్ రైడర్ సెకండ్ బైక్ కూడా దొంగతనం చేసేసాడు. మొట్టమొదటిగా అయితే ఏ బైక్? షార్క్ బైక్, ఇప్పుడు గోస్ట్ బైక్. షించాన్, నిన్నంత పెద్దగా అరవద్దని చెప్పానా? నీ వల్ల నాకు కష్టాలు వచ్చేలా ఉన్నాయి. అనవసరంగా షించాన్ గారిని తీసుకొచ్చినట్టున్నాను. ఛా, షించాన్ ఇంకోసారి మాట్లాడకు నువ్వు. మొత్తానికైతే బైక్ అయితే ఎక్కిచ్చేసాం పైకి. షించాన్, ఇప్పటి వరకు నేను చెప్పేంత వరకు నువ్వు మాట్లాడకూడదు. నోటి మీద వేలేసుకునే ఉండాలి లోపల, సరేనా? ఏంటి పెన్నమయ్య ఎలా అంటావు? నా వల్ల ప్రాబ్లం అయితే చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. చెప్పండి, నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోమంటారా? సరే సరే, నీ వల్ల ఏం ప్రాబ్లం లేదులే, వచ్చి బండెక్కు. ప్రతిదానికి అలగడం మాత్రం అలవాటైపోయింది వీడికి.
ఎతవన్నారు ఎతవా. ఛీ, నీ వల్ల నాకు ప్రతిదీ ఆటంకమే. ఒక్కటన్నా ఉపయోగపడే పని చేస్తున్నావేంట్రా చాలా నువ్వు? చాలే పెన్నమావయ్య, ప్రతిరోజు పొగడుతులతో ముంచేస్తున్నారు. నన్ను అలా పొగడకండి, నాకు సిగ్గైతుంది. ఏంట్రా పొగడతల్లా కనిపిస్తున్నాయా? తిట్లు కూడా పొగడతల్లా ఫీల్ అయ్యేవాడిని నిన్ను మాత్రం చూస్తున్నాను రా. అందుకే అనుకుంటా స్కూల్లో టీచర్ తిడుతున్నా చదవకుండా స్కూల్ నుంచి ఫస్ట్ వస్తున్నా కానీ స్కూల్లో చదువులో మాత్రం లాస్టే ఉంటావు ఎప్పుడు చూసినా. మావయ్య, మీరు ఇలా పొగుడుతూ వెళ్ళిపోతే రేపు స్కూల్లో ఫస్ట్ నేనే వస్తానేమో. అబ్బా, నిన్ను కదిలించాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలరా. ఛీ, ఒక్క తిట్టు తిడితే ఏదైనా మారుతావు అనుకుంటే దాన్ని కూడా పొగడతలా ఫీల్ అవుతున్నావు. నిజంగా రా, నీలాంటి వాడు ఉంటే ఇక అంతే. అబ్బా సరే, వీడితో మనకెందుకులే పిల్లలు. ముందైతే మనం త్రాడ్ బైక్ త్రాడ్ బైక్ లొకేషన్ ఏంటి దగ్గరలో చూపిస్తుంది. అరే మళ్ళీ ఇప్పుడు దూరం వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం మొబైల్లో చూద్దాం. ఓ నో, షించాన్ త్రాడ్ బైక్ లొకేషన్ అదిగో వెళ్తున్న ఆ ట్రైన్ లో కంటైనర్ లోపల ఉంది. మనం ఇప్పుడు ఆ ట్రైన్ ఆపి ఆ కంటైనర్స్ అయితే దొంగతనం చేసి దాని లోపల ఉన్న బైక్ ని తీసుకోవాలా? సూపర్ పెన్నమావయ్య, చేసింగ్ అదిరింది. త్వరగా వెళ్ళి ట్రైన్ చేసి ట్రైన్ ని ఆపేసి మీరైతే దొంగతనం చేసేయండి త్రాడ్ బైక్ ని. మరి అంతే కదరా, ఒక్కసారి పెన్నమ్మ కమిట్ అయితే ఎవరి మాట వినరు. ఓకే పిల్లలు చూడండి, ఆ త్రాడ్ బైక్ అయితే అలా వెళ్తుంది. ఓ నో, ఇంతకీ ఆ ట్రైన్లో ఏముంది? అన్ని కంటైనర్లు ఉన్నాయి. మన బైక్ ఎక్కడుందో నాకైతే తెలీదు, కానీ నాకు మాత్రం ఒకటి డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఆ ట్రైన్లో డ్రైవర్ ఎవరు లేకుండా దయ్యం నడుపుతుంది ఏంటి? వామ్మో, దయ్యం నడుపుతుందంటే రే షించాన్, ఆ ట్రైన్లో చూడరా ఎవడు లేడు, దయ్యం నడుపుతూ వెళ్తుంది. దయ్యమా? వామో పెన్నమావయ్య, మనకెందుకు వచ్చింది పెన్నమావయ్య, వెళ్ళిపోదాం. ఇప్పటికే 2 దయ్యాల నుంచి తప్పించుకున్నాం. ముచ్చటగా 3వ దయ్యం చేతిలో దొరికితే బాగోదు. నా మాట విని 2 బైకులతో తిరిగి వెళ్ళిపోదాం. పదండి పెన్నమావయ్య, 2 బైకులు చాలు. రే షించాన్, మనం ఒక పని మొదలు పెట్టి మధ్యలో ఎప్పుడన్నా ఆపామా? అది కాక మనం సెవెన్ బాబాయ్కి మాట ఇచ్చాంరా. ఏంటి పెన్నమావయ్య, సైమన్ తాతకి ఇచ్చిన మాట కోసం మన ప్రాణాలు రిస్క్ లో పెట్టి ఇప్పుడు ట్రైన్ లో ఉన్న కంటైనర్ లోపల ఉన్న బైక్ ని దొంగతనం చేస్తామా? మన ప్రాణాలు ఎక్కువ, లేకపోతే సైమన్ తాతకి ఇచ్చిన మాట ఎక్కువ? నా వరకైతే నేను ఎవరికన్నా మాటిస్తే ఎప్పుడు జవదాటను రా. ఒక్కసారి పెన్నం స్టార్ కమిట్ అయ్యాడంటే ఎవడి మాట విండు, అది నీకు తెలుసు కదా. అందుకే కదా పెన్నమావయ్య నా మాట వినమంటున్నాడు. అమ్మో, మీ ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టారా? ఇప్పుడు ఎలా కొట్టైపోతున్నారు ఇప్పుడు ఆ బైక్ ని? ఏ షించాన్, నువ్వేం కంగారు పడకరా, ఈ పెన్నమే చూసుకుంటాడు కదా ఎలా కొట్టేయాలో ఏంటో అంతా నా మైండ్లో ఉంది ప్లాన్. అయితే ముందైతే మనం ఆ ట్రైన్ని ఆపాలి. ఐడియా, ఓకే రైల్వే ట్రాక్ ఇక్కడే ఉంది. సో ఆ ట్రైన్ ఇప్పుడు ఈ ట్రాక్ని పాస్ అవుతుంది కాబట్టి నా దగ్గర ఉన్న స్టిక్ బాంబ్స్తో ట్రైన్ అయితే ఆపి మనం వెంటనే దాని లోపల ఉన్న బైక్ని అయితే దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారు. ఆలోచించాను. సూపర్ పెన్నమావయ్య, త్వరగా స్టిక్ బాంబ్స్ తీసి ట్రాక్ మీద వేసేయండి. మా ట్రైన్ వచ్చేస్తుంది. పిల్లలు దూరంగా చూసారా, దయ్యం ట్రైన్ అయితే వస్తుంది. మనం త్వరగా స్టిక్ బాంబ్స్ అన్ని ఇక్కడ పెట్టేసాం. దూరంగా వెళ్ళి నుంచుందా? రా. మనం కనుక ట్రైన్ పేల్చింది దయ్యానికి తెలియకూడదు. ఓకే, ట్రైన్ అయితే బ్లాస్ట్ చేసేద్దాం. ఆల్ రైట్, మొత్తానికైతే ట్రైన్ బ్లాస్ట్ అయిపోయింది, తగలబడిపోతుంది. త్వరగా రా షించాన్. ఓ గాడ్, చూసారా పిల్లలు, దాని లోపల దయ్యం కూడా తగలబడిపోతుంది. మనం త్వరగా వెళ్ళి మన బైక్ ఎక్కడుందో వెతకాలి. మనం వెళ్ళి త్వరగా ఆ సీక్రెట్ బైక్ ఎక్కడుంది, బిలియనర్ బైక్ ఎక్కడుంది? అరే దీని లోపలే ఉందా? ఓకే, మనం ఏ కంటైనర్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా బాంబు దెబ్బకి కంటైనర్ అయితే బద్దలైపోయింది. బైక్ అయితే బయటకు వచ్చేసింది. దీని అయితే దొంగతనం చేసుకుని మనం తిరిగి తీసుకొని వెళ్ళిపోదాం. ఓ రే, షించాన్ బైక్ చూసి ఎలా మెరుస్తుందో, త్వరగా రా. అవును పెన్నమావయ్య, ఇది రెయిన్బో గ్లో బైక్ అనుకుంటా. భలే మెరుస్తుంది పెన్నమావయ్య. మళ్ళీ ఒకసారి ఎక్కండి దాని మీదకి. వావ్, ఎంత బాగుందో పిల్లలు. దీంట్లో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. సూపర్ గా ఉంది కదా మా పెన్నమ్మ ఎక్కితే బైక్, బిలియనర్ బైక్. అవును షించాన్, బైక్ అయితే చాలా బాగుంది, కానీ మనం ఇది ఉంచుకోవడానికి అయితే లేదు. పిల్లలు ఇటువంటి బైకులు కూడా మాకు గిఫ్ట్ సెండ్ చేయొచ్చు కదా. ప్రతి ఒక్కరు లైక్ చేసి పెన్నమ్మకి 3 బైక్లో ఏ బైక్ బాగా సూట్ అవుతుందో కామెంట్ చేయండి. ఆల్ రైట్, చూసారు కదా ట్రైను, అది కూడా అర్ధరాత్రి వేళ. అరే ఎలా బ్లాస్ట్ అయిపోయి నల్లగా బూడిదలా మారిపోయింది. ఇప్పుడు అది మామూలు ట్రైన్ కాదు, అది దయ్యం ట్రైను. ఏ టైంలో అయినా సరే మన వెనకాల వచ్చి మనల్ని గుద్దేయగలదు. కాబట్టి మనం త్వరగా ఎక్కడి నుంచో తప్పించుకొని వెళ్ళాలి. అలాగే పెన్నమావయ్య, త్వరగా పదండి. వామ్మో, ఆ దయ్యం ట్రైన్ మనల్ని వెంటనే ఉంది. త్వరగా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం. పదండి పెన్నమావయ్య. అమ్మో, మా పెన్నమావయ్య చూసారా పిల్లలు, ట్రైన్ అయితే కాల్ చేసి ఇప్పుడు బతికున్న ట్రైన్ ని దయ్యం ట్రైన్ గా మార్చేశాడు. ఏ క్షణాలైనా మమ్మల్ని అటాక్ చేసి ఆ ట్రైన్ నుంచి తప్పించుకోవాలి. మీరందరూ కామెంట్ చేయండి, #పెన్నమావయ్య తప్పించుకోవాలని కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి మర్చిపోవద్దు. ఈ షించాన్ గాడికి ఈ మధ్య మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది పిల్లలు. అన్నిసార్లు అడగాలంటారు లైక్ చేయాలని, వాళ్ళకి తెలియదా ఏంటి? ఓకే, 3:43 అయితే అయింది టైం. ఇప్పుడు వచ్చేసరికి మనం 5 లోపల అయితే రిమైనింగ్ అన్నిటిని అయితే దోచుకొని వెళ్ళిపోవాలి. ఇక మిగిలింది కేవలం ఒక బైకే కదా. ఓకే, ఇక లాస్ట్ అండ్ బైక్ అయితే లొకేషన్ అయితే ఇక్కడే ఉంది. మన ఊర్లోనే ఎవరో దొంగతనం చేశారు. మేబీ అది దయ్యం అయి ఉండొచ్చు, లేదా రాక్షసుడైనా అయి ఉండొచ్చు, లేదా వేరొక బిలియనర్ అయినా అయి ఉండొచ్చు.
ఓకే, లొకేషన్ అయితే ఎక్కడే చూపిస్తుంది. షించాన్ దిగు. సరే పెన్నమావయ్య. ఏంటి పెన్నమావయ్య, ఒక బిలియనీర్ బైక్ ఇంకో బిలియనీర్ దొంగతనం చేశాడా? ఎందుకై ఉంటది పెన్నమావయ్య? నాకు తెలిసినంత వరకు ఏదైనా ఎలక్షన్స్ గొడవ అయి ఉంటుందిరా. నాకు తెలిసి ఇరు వర్గాల పార్టీ వాళ్ళు గొడవలు అయినప్పుడే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒకరి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు దొంగతనం చేయడం. ఈ మధ్య ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు పోటీ చేస్తున్నారు కదా. బాగా డబ్బున్నోళ్ళే గెలవాలని చెప్పి డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళ దగ్గర బైకులన్నీ దొంగతనం చేస్తున్నారు. ఓకే, మనం ఇప్పుడైతే ఇక్కడ ట్రక్ అయితే పెట్టేశాం. ఎందుకంటే పిల్లలు అంత ఎత్తున్నది నేను అమాంతం ఎక్కలేను కదా. సో ఫస్ట్ ఈ ట్రక్ మీదకి ఎక్కి ఇటు నుంచి దీని మీదకి ఎక్కి ఇప్పుడు దాని మీదకి దూకి ఇలా దూకాలి సైలెంట్గా. ఓకే, ఈ ఇంట్లో అయితే ఎటువంటి కుక్కలు లేవు కదా. అమ్మ, లాస్ట్ ఒక దొంగతనానికి వెళ్ళి కుక్క చేతిలో ఇరుక్కుపోయాడు రా బాబు ఈ పెన్నన్ స్టార్. ఈసారి కుక్క చేతిలో నుంచి తప్పించుకోవడానికి. ఓ గాడ్, ఏంటి బైక్ లోపల డైమండ్స్ ఉన్నాయి. పిల్లలు చూసారా? వామ్మో, ఏంటి బైక్ ఇలా మెరుస్తుంది. ఇది కొంపతీసి ఏ గోస్ట్ డెవిల్ బైక్ కాదు కదా. ఓహో, వెనకాలేంటి దీనికి ముళ్ళు ఉన్నాయి, ముందేంటి దీనికి రంపం ఉంది. వామ్మో, షించాన్ త్వరగా వచ్చారా. ఈ బైక్ లో ఏదో దుష్ట శక్తి ఉన్నట్టుగా ఏంటి పెన్నమావయ్య, దాని చుట్టూ ముళ్ళు ఉన్నాయి. ముళ్ళ కంపల బైక్ ఏంటి కొంప తీసేది? నాకు కూడా అదే అనిపిస్తుందిరా. కొంప తీసి ఇది బిలియనర్ బైక్ కాక ఏంట్రా ఇది? దాని లోపల నుంచి రక్షించని చూసావా? వామ్మో, దీని లోపల నుంచి అయితే దుష్టశక్తి బయటికి రావాలని పరితపిస్తున్నట్టుగా ఉందిరా. త్వరగా ఇక్కడ నుంచి బైక్ తీసుకుని మనం జంప్ అయిపోవాలి. త్వరగా బైక్ దిగండి పెన్నమావయ్య. అటు పడితే ఇటు పడితే అటు వెళ్తున్నారు. ఏంటి పెన్నమావయ్య, ఏమైంది మీకు? ఏంటది? ఏ దుష్టశక్తి బయటికి రావాలని పరితపిస్తుంది? త్వరగా బైక్ తీసుకొని జంప్ అయిపోదాం పదండి పెన్నమావయ్య. త్వరగా దీని నుంచి అయితే తెప్పించుకోవాలి. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. అమ్మయ్య, ఇది శాంతి ఇచ్చినట్టుగా ఉందిరా బాబు. వామ్మో, ఈ బైక్ చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఎంత టెర్రర్గా ఉంది చూసారా పిల్లల బైక్ అయితే. నాకైతే చాలా భయం వేసింది ఆ బైక్ చూడంగానే. త్వరగా మనం 5 లోపల ఈ బైక్స్ డెలివరీ చేయాలి మన సైమన్ బాబాయ్కి. త్వరగా వచ్చి పెన్నమావయ్య. వామ్మో, ఈ 4 బైకులు ఎంత కష్టపడి మేము దొంగతనం చేసామో తెలుసా పిల్లలు? మా కష్టానికన్నా సరే మీరు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా. #పెన్నమావయ్య ఓపీ అని కామెంట్ చేయండి. అమ్మో మోయా, మనం బైక్ డెలివరీ చేయడానికి ఇంకా ఎంత సమయం ఉంది? 5 లోపల మనం డెలివరీ చేయాలి. ఇప్పుడు 448. ఓ గాడ్, 453 అయిపోయింది. 454. ఓకే, మనం త్వరగా వెళ్ళాలి. 457 అయితే టైం అయింది. 458, 459, 5 o'clock కల్లా మనం అయితే వచ్చేసాం సైన్ బాబాయ్ షాప్ దగ్గరికి. 5 o'clock 1 minute, 5 o'clock 2 minutes. ఎస్, ఫైనల్ గా అయితే డెలివరీ చేసేసాడు ఈ పెన్ స్టార్. ఓయ్ సైమన్ బాబాయ్, చెప్పాను కదా ఒక్కసారి మాటిస్తే బ్లైండ్ గా వెళ్ళిపోతానని. పెన్ స్టార్ ఎవరైనా పెట్టుకుంటే అందరికి ఇదే గతి వెతుకుతుంది. ఒక్కసారి నీ బైక్ తీసుకో. నా బైక్ లని తీసుకొచ్చేసావా? షార్క్ బైక్. అరే, ఇది బిలియనర్స్ బైక్ రా. వాళ్ళెంతో కష్టపడి ఆర్డర్ చేసినవి. ఈ గోస్ట్లు పని పాట లేకుండా నా దగ్గరకు వచ్చి రాత్రికి రాత్రి కాజేయాలని చూసినవి. నేను పోలీసులకు సైతం కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కూడా చేతులు ఇచ్చేశారు. అందుకే పెన్ స్టార్ అయిన నీకు నేను మెసేజ్ చేస్తే ఇలా వచ్చి వాళ్ళపై ఎలా నా బైక్స్ అని తీసుకొచ్చేసావు. నువ్వురా మగాడు, సూపర్ రా పెన్ స్టార్. నువ్వు తోపంతే. పోలీసులు సైతం ఛేదించి తీసుకురాలని బైకుల్ని రాత్రికి రాత్రి నువ్వు కనిపెట్టి తీసుకొచ్చావు. నీకోసం లోపల చాలా బహుమతులు దాచుంచాను. రా, ఇటు వచ్చి చూడు. ఈ బుగాటి చీరన్ బైక్ తో పాటు $100 crore. ఈ ప్రైజ్ మనీ, ఈ బైక్, ఈ కార్లు అన్ని నీకే. ఏంటి, ఈ బైక్ ఈ కార్లు అన్ని నాకేనా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మనకైతే $100 కోట్ల తో పాటు మన బుగటి చీరని గెలుచుకున్న రాసించాను. వెళ్దాం. భలే సంతోషపడినట్టే. చూసుకోరా పెన్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్ పెన్ స్టార్. నా బైక్ లని నాకు తీసుకొచ్చినందుకు జాగ్రత్తగా ఎంజాయ్ చేయి. పర్వాలేదు, నీకు కూడా సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, మా కోసం మంచి కార్ తో పాటు $100 crore ఇచ్చినందుకు. సూపర్ పెన్నమావయ్య, మొత్తానికి మన కొత్త కార్ అయితే వచ్చింది. ఎంత అద్భుతంగా ఉందో బుగాటి చీరాన్, బుగాటి వేరాన్, $100 crore కూడా. అవునరా షించాన్, కార్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు, ఈ కార్ తో ఏదైనా రేస్ చేద్దామా? మీరు అందరూ కామెంట్ చేసి చెప్పండి. వామ్మో, ఇదేంటి? ఇది స్పీడ్ వల్ల గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. కానీ చూసారు కదా, ఎటువంటి డ్యామేజ్ అవ్వట్లేదు, అసలు బోల్తా కూడా పడట్లేదు. అందుకే అనుకుంటా రేస్ కార్స్, సూపర్ కార్స్ ఇంత పవర్ఫుల్ అని నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. చూసారు కదా, మనం దీని మీద వెళ్తుంటే మనకి ఇంత కూడా డ్యామేజ్ అవ్వట్లేదు. సూపర్ గా ఉంది కార్ అయితే, చాలా అద్భుతంగా ఉంది కదా. అవును పెన్నమావయ్య, ఏంటి 300 km/h స్పీడ్ వెళ్తుందా? ఓ గాడ్, జాగ్రత్త పెన్నమావయ్య. వామ్మో, ఏంటి పెన్నమావయ్య ఎలా పడితే అలా పెడతారు. సూపర్ గా ఉంది కార్ అయితే. పిల్లలు, ఈ కార్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సూపర్, ఇంకా స్పీడ్ గా వెళ్ళండి పెన్నమావయ్య. లవ్ యూ పెన్నమావయ్య.